కనుమ పండుగను పశువుల పండుగగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా పల్లెల్లో వ్యవసాయ పనులు, పాడి పంటలకు పశువులు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే గో సంరక్షణ, పశు వృద్ధి కోసం కనుమ రోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. విశాఖలో కనుమ పండుగ ప్రత్యేకతపై స్పెషల్ రిపోర్ట్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంక్రాంతి పండుగలో కనుమ పండుగ రోజుకు వచ్చేసాము. ముఖ్యంగా కనుమ పండుగ రోజు పశు సంరక్షణ చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అందుకనే ఇక్కడ వచ్చే పండుగలు కానీ ఆచార వ్యవహారాలు కానీ దానికి అనుగుణంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయంలో పశువుల వృద్ధి అన్నది లేకపోతే పశువుల పాత్ర అన్నది ఎంతో ఉంటుంది. అందుకనే పాడి పంటలు ఇంటికి వచ్చే వేళ వాటిని కూడా మనం సంరక్షించుకోవాలి. అలాగే గోవుని లక్ష్మీ స్వరూపంగా భావించే తత్వం మనది. అందుకనే గో సంరక్షణ అనేది కూడా చాలా అవసరమని ప్రస్తుతం అంతా కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనతో చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ రోజు ఇక్కడ వాళ్ళంతా కూడా గోగ్రాసం పెట్టి మరి పశు సంరక్షణ చేయాలి, అది మనందరి బాధ్యత. హైందవ సాంప్రదాయంలో గో సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. కనుమ పండుగ రోజు పశువుల్ని మనం ఆరాధించుకోవడం, పశువుల్ని సంరక్షించుకోవడం, వాటికి గ్రాసం వేయడం ఇవన్నీ కూడా ఒక ఆచార వ్యవహారం. అసలు కనుమ పండుగ రోజు పశు సంరక్షణ ఎందుకు చేయాలి? గో సంరక్షణ మీద మీరేమంటారు? గోవులు సర్వదేవతల యొక్క స్వరూపంగా మనం భావిస్తాము. నేను ఎస్ట్రాలజర్ని. నేను చూస్తుంటాను ఏమిటంటే ఏదైనా గ్రహాల దోషాలు వచ్చి చాలా బాధపడుతున్నప్పుడు చాలా ఖర్చు పెట్టి పరిహారాలు చేస్తుంటారు. అత్యంత సులభమైన పరిహారం ఏంటంటే రవి బాగుండకపోతే గోధుమలు నానబెట్టి ముందు రోజు అవి గోవులకి పెట్టడము, అలాగే చంద్రుడు బాగలేకపోతే ఒడ్లు పెట్టడము, ఇలా నవగ్రహాలకి ఆ ధాన్యాలు నానబెట్టి గోవులకు పెట్టినప్పుడు గోవులు శాంతిస్తాయి, మనకి శాంతి జరుగుతుంది. గోవులు ఎక్కడైతే ఉంటాయో ఆ క్షేత్రంలో ఎవరైనా కూర్చుని సాధన చేసినప్పుడు వాళ్ళకి సంకల్పం వెంటనే సిద్ధిస్తుంది. అది దివ్యక్షేత్రంగా మారిపోతుంది. గోవు అత్యంత పవిత్రమైంది. సర్వదేవతలు అందులో ఉన్నారు. అంటే కనుమ పండుగ రోజు ముఖ్యంగా పశు సంరక్షణ చేయాలన్నది మనకు ఆచార వ్యవహారాలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు అనుగుణంగా ఉండే పండుగ. పంటలు, పాడి పంటలు ఇంటికి వచ్చే సమయం. ఈ సమయంలో గో సంరక్షణ కానీ లేకపోతే పశు సంరక్షణ, పశు వృద్ధి చేయాలని అంటారు. సో అసలు కనుమ పండుగ రోజు ఇవన్నీ ఎందుకు పెట్టారు? మీరు ఎలా జరుపుకున్నారు? ఈ పశువులకి అంటే సంక్రమణం ఎప్పుడైతే జరిగిందో పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత నెక్స్ట్ డే చేసేది అత్యంత ప్రధానమైనది గోసేవే. అంటే పశువులకి చూడడం, అంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం అన్నమాట. అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఆ రోజు. ఇచ్చి అవి మనకి ఎంతో సహాయం చేస్తున్నాయి. అవేం కంప్లైంట్ చేయట్లేదు ఎంప్లాయీస్ లాగా, కానీ అవి ఎంతో సహాయం చేస్తున్నాయి. కాబట్టి వాటి కృతజ్ఞత తెలియజేయడం అనేది ఇది ప్రత్యేకమైంది. ఒకరోజు ప్రత్యేకంగా ఉంచింది. అలాగే ఈ కృష్ణాష్టమి సమయంలోను, గోకులాష్టమి సమయంలోను ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఇది చాలా ప్రత్యేకం అన్నమాట. ప్రతి గోవు, ప్రతి ఆవు, ప్రతి పశువుకి కూడా ఈరోజు పూజిస్తారు. లక్ష్మీదేవిగా మనం గోవుని భావిస్తాం, పూజలు చేస్తాం, లక్ష్మీదేవి ఉన్నట్టు అనుకుంటాం. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో గో సంరక్షణ అనేది లేకపోతే పశు సంరక్షణ అనేది చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇక్కడ చేశారు, ఆల్రెడీ వచ్చి గోవుకి పశుపతి రాశారు. గోవు మహాలక్ష్మి అని మా గోవుకి పూజ చేస్తాము. మెయిన్లీ ఏంటంటే ఈ భోగి సంక్రాంతిలో కనుము ముక్కనుము కూడా గోవులకి బాగా ఆరాధన చేస్తారు. గోవుని ఎక్కువ సంరక్షించి పూజ చేస్తేనే మనకు బాగుంటుంది. గోవు మహాలక్ష్మి కాబట్టి ఆ అమ్మ చల్లగా ఉంటే మనం బాగుంటాం. జనరల్ గా ఈ జనరేషన్ కి ఎవరికి కూడా ఇవన్నీ తెలియదు. పల్లెటూరులో అయితే కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు చేస్తారు, చూస్తారు. మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు గో పూజ చేశారు, అన్ని పశు గ్రాసం వేశారు, గోవుకు పసుపు రాశారు. కనుమ పండుగ రోజు పశు పూజ అనేది అంటే గో సంరక్షణ అనేది లేకపోతే పశు సంరక్షణ అనేది చేస్తే ఎంతో పుణ్యఫలం అంటారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? కౌస్ ని చాలా ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకు మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే ఆవులు మనకి తల్లి తర్వాత తల్లి ఆవు. ఎందుకంటే ఆవు పాలని నిజంగా తల్లి పాలతో సమానంగా భావిస్తారు. సో ఏంటంటే మనం ఆవుల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది అని అంటాం. ఆవుల్ని మనం ఒక జంతువుగా చూడం, ఆవుని ఒక లక్ష్మీదేవి దేవత స్వరూపంగా చూస్తాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఆవుల్ని అంటే చాలా ట్రాఫికింగ్ జరుగుతుంది, తర్వాత డిఫరెంట్ ఇష్యూస్ జరుగుతున్నాయి మనకు తెలుసు సొసైటీలో. సో మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే ఆవు అనేది చాలా పవిత్రమైన ఒక
ఈ రోజు కనుమ పండుగను పురస్కరించుకొని విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా వచ్చి ఇలా గో సంరక్షణ పూజలు అవి కూడా చేస్తున్నారు. పశు వృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళంతా కూడా వ్యవసాయ వృద్ధిని కాంక్షిస్తూ పూజలు అవి కూడా చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా, పట్టణాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, పల్లెటూరులో ఉన్నా మనం మన సంస్కృతిని పాటించాలి అనేది వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.